సార్ సార్ మాట్లాడారు సార్. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నది దేనికి అని అంటే, ఎవరికైనా అన్యాయం జరిగితే, ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి తోడుగా ఉండేదానికి కాదు. ఎవరైతే తప్పు చేస్తారో, ఎవరైతే మర్డర్లు చేస్తారో, మానభంగాలు చేస్తారో వాళ్ళకి సపోర్ట్గా నిలిచేదానికి, వాళ్ళని కాపాడేదానికి ఉంటారు. ఈవేళ కందుకూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్, ఎవరైతే లక్ష్మణ్ అనేటువంటి పిల్లోడు చనిపోయాడో ఆ కుటుంబానికి ధైర్యం కల్పించడం కోసం, భరోసానివ్వడం కోసం చాలా శాంతియుతంగా ఇవాళ వెళ్తూ ఉంటే, ఈ మాదిరిగా పోలీసులు అడ్డుకుని వెళ్ళొద్దు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఏదో రకంగా ఇష్యూని డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదు. సో ఇప్పుడు వెహికల్స్ ఆపితే నడుచుకుని వెళ్తాం అంతే, దానికంటే ఏముంది. ఇది దీనికేమి గొడవకో లేకపోతే ఇంకోటో కాదు వెళ్ళేది. ఆ కుటుంబానికి న్యాయం చేయండి. వారికి అన్యాయం జరిగింది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి అనేటువంటిది మాత్రమే అడుగుతూ ఉన్నాం. దీనికి కూడా పోలీసులను పెట్టి మీరు వెళ్ళకూడదు, ఒకరే వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళాలి, ఈ రిస్ట్రిక్షన్లన్నీ ఎటు వెళ్తున్నాం మనం? అసలు భారతదేశంలో ఉన్నామా? రాజ్యాంగం ఉందా? రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారా అనేటువంటి ప్రశ్న అందరిలో కూడా ఉత్పన్నం అవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో పోలీస్